కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఇరాన్ గడ్డపై మరోసారి నెత్తుటి చారికలు అలుముకున్నాయి. దేశవ్యాప్తంగా సామాన్యుల గొంతుకలను నొక్కేందుకు ఆ దేశ ప్రభుత్వం ఏకంగా బహిరంగ మరణ శిక్షలను ఆయుధంగా మలుచుకుంది. శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారాయని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లిందని సాకుగా చూపుతూ ముగ్గురు యువకులను ప్రాణాలను బలి తీసుకుంది. ఆ దారుణం ఇరాన్లోని పవిత్ర నగరంగా భావించే కోమ్ నగర వీధుల్లో చోటు చేసుకుంది. ప్రజలందరినీ చూస్తుండగానే వారి కళ్ల ముందే ఆ ముగ్గురిని ఉరితీసి అభ్యంతరాలను వ్యక్తం చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుందన్న హెచ్చరికను ప్రభుత్వం పరోక్షంగా జారీ చేసింది. ముఖ్యంగా ఈ మరణశిక్ష పొందిన వారిలో ఒక అంతర్జాతీయ స్థాయి యువ రెజ్లర్ ఉండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను, మానవ హక్కుల కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ రక్తపాతానికి మూలాలు 2025 డిసెంబర్లో మొదలయ్యాయి. దేశంలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, నియంత్రణ లేని ద్రవ్యోల్బలంతో సామాన్య ప్రజలు విసిగిపోయారు. బతుకు భారమై వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. సుమారు నెల రోజుల పాటు ఇరాన్ వీధులు నిరసనకారుల నినాదాలతో హోరెత్తాయి. అయితే 2026 జనవరి 8న జరిగిన ఒక ఘర్షణలో 2 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలకు సాహెల్ మహమ్మది, సాయిద్ దావోదీ, మెహదీ ఘసేమీలే బాధ్యులని ప్రభుత్వం అభియోగాలు మోపింది. కేవలం ఆరోపణలతోనే ఆగకుండా వీరు అమెరికా మరియు ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థల తరపున పనిచేశారని, దేశంలో అశాంతిని ప్రేరేపించేందుకు విదేశీ కుట్రలో భాగస్వామ్యులయ్యారని ముద్ర వేసింది. తగిన సాక్ష్యాధారాలు చూపకుండానే విచారణను వేగవంతం చేసి అతి తక్కువ కాలంలోనే వారికి మరణశిక్షను ఖరారు చేసింది. ఈ ఉరి శిక్షల్లో అత్యంత విషాదకరమైన అంశం ఏంటంటే 19 ఏళ్ల సాలెహ్ మహమ్మద్ జీవితం ముగిసిపోవడం. 2007లో జన్మించిన సాలెహ్ చిన్నతనం నుంచి రెజ్లింగ్లో అద్భుత ప్రతిభను కనబరిచారు. ఇరాన్ జాతీయ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ జట్టులో సభ్యుడిగా ఉంటూ 2024 సెప్టెంబర్లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో కాంస్య పతకాన్ని గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. భవిష్యత్తులో ఒలింపిక్ పతకం సాధిస్తాడని అందరూ ఆశించిన వేళ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అతడు ఉరికొయ్యకు వేలాడడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. క్రీడా స్ఫూర్తితో దేశ కీర్తిని పెంచాల్సిన యువకుడు ప్రభుత్వ వ్యతిరేక ముద్రతో ప్రాణాలు కోల్పోవడం ఇరాన్ పాలనలోని కఠినత్వానికి నిదర్శనంగా మారుతోంది. ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఈ ఘటనను న్యాయపరమైన హత్యలుగా అభివర్ణించింది. నిందితుల నుండి బలవంతంగా వాంగ్మూలాలు సేకరించారని, వారికి కనీస న్యాయ సహాయం కూడా అందలేదని ఆరోపించింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే భవిష్యత్తులో ఎవరూ ప్రభుత్వంపై గళమెత్తకుండా ఉండేందుకే కోమ్ నగరంలోని బహిరంగంగా ఉరితీశారని మండిపడింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, జైళ్లలో ఉన్న మరికొందరు నిరసనకారులకు కూడా ఇదే శిక్ష అమలు చేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు జారీ చేసింది. ఐక్యరాజ్య సమితి మరియు ఇతర దేశాలు తక్షణమే స్పందించి ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని విజ్ఞప్తి చేసింది. ఇరాన్ చరిత్రలో ప్రజా నిరసనల కారణంగా ఇలా బహిరంగంగా ఉరితీయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.